మా దాంట్లో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు మగవాళ్ళు కూడా ఒకసారి ఒక ఛానల్కి వచ్చారు. వాళ్ళు ఏదో మాట్లాడారు, మేము ముగ్గురు మాట్లాడాం. మాట్లాడిన తర్వాత ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని మేడం పెళ్లి చేసుకోవచ్చు అని ఒకడు ఉచిత సలహా నాకు. ఒక ఆయనకి 82 ఏళ్ళు, ఒక ఆయన నాకంటే చిన్నవాడు. అసలు ఈ బోడి సలహాలు ఎందుకు? మిమ్మల్ని చేసుకోవచ్చా మానుకోవచ్చా డిసైడ్ చేసుకోవాల్సింది నేను కదా, మీరు కాదు కదా. అలా రకరకాల మనుషులు ఉంటారండి. ఇలాంటివన్నీ పట్టించుకుంటే చేయలేము కాబట్టి చేసుకుంటే వెళ్ళిపోవడమే. కానీ ఒక స్త్రీ ఇంత ధైర్యంగా ఇంత సాహసంతో చేస్తోంది అన్నది వీలైతే అప్రిషియేట్ చేయండి. ఒకవేళ ఇది తప్పు చేస్తోంది అంటే అంతవరకు పెట్టండి. పర్సనల్ విషయాల్లోకి ఎందుకు వెళ్తారు మీరు? కానీ నా పర్సనల్గా నేను మాత్రం ఒకటి అనుకున్నాను మేడం, అంటే మీరు చాలా కష్టాలు పడిరు కాబట్టి ఇంత ధైర్యంగా ఇంత ముందుకొచ్చి జ్ఞానం చేస్తున్నారు. అంతే కదా. 30 ఏళ్ల వయసులో రోడ్డు మీదకి వస్తే ఏ మగవాడు ఊరుకుంటాడండి? ప్రతివాడు వాడి లెవెల్లో వాడు ట్రై చేసేవాడే. అప్పటి నుంచే నాకు తిరగబడి జవాబు చెప్పడం కూడా అప్పుడే చేతనైంది. ఎందుకంటే ఒకడు ఒక మాట మాట్లాడినప్పుడు తిరిగి ఎంత ఫెరోషియస్గా మాట్లాడితే కానీ అవతల వాడు నోటు ముయించలేము మనం. క్లాస్లో పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, మీరు గట్టిగా మాట్లాడితేనే వాళ్ళు సైలెంట్ అవుతారు, లేకపోతే అవరు. అలాగే అవతలవాడు నాతో మాట్లాడాలంటే భయపడే స్థాయిలో నేను ఉంటేనే వాడు డౌన్.